కృష్ణారావు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ప్రతి సంవత్సరం కూడా మీ ఆధ్వర్యంలో నిర్వహించే కైట్ ఫెస్టివల్కి విశేష స్పందన వస్తుంది. ఈసారి ఎలాంటి అరేంజ్మెంట్ చేశారు, ఏంటి? గత సంవత్సరం ఉన్న అరేంజ్మెంట్ కంటే ఇంకా గొప్పగా ఉంటాయి. రకరకాల రంగురంగుల పతంగులు, దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి పతంగులు, రాత్రిపూట రంగురంగుల్లో లైట్లతోటి మెరిసే పతంగులు, దాంతోపాటుగా 23 రాష్ట్రాల నుంచి ఎవరి ఇళ్లలో వివిధ భాషల వాళ్ళు, వివిధ ప్రాంతాల వాళ్ళు స్వయంగా తయారు చేసుకొచ్చిన సుమారుగా 1200 రకాల స్వీట్స్ ఉంటాయి. దాంతోపాటుగా ఆటపాటలు ఉంటాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిపేటట్టుగా అన్ని రాష్ట్రాల యొక్క కల్చరల్ షోస్ ఉంటాయి. సో వీటిలో అందరూ పాల్గొని చూసి విని పాల్గొని తరించాలా. దీంతో పాటుగా ఈసారి కొత్తగా డ్రోన్ షోస్ ఉన్నాయి. ఆ డ్రోన్ షో అంటే ఆ యొక్క డ్రోన్ ఏదైతే ఉంటుందో అందులో ఇద్దరు కూర్చొని పైకి తీసుకెళ్తుంది గాలి, ఎయిర్ బెలూన్. సో 2500 అడుగులు, సుమారుగా 1 కిలోమీటర్ ఎత్తుకు పైకి తీసుకెళ్ళి ఎక్కడో 10 కిలోమీటర్ దూరంలో పోయి మళ్ళీ అది డ్రాప్ చేస్తుంది, మళ్ళీ వస్తుంది. సో దానిలో కూడా ఎవరైనా పార్టిసిపేట్ కావచ్చు. దానిలో ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలా, చేసుకుంటే సో అంటే అది ఒక కొత్త అనుభూతి. నేను కూడా ఇప్పటిదాకా ఎప్పుడు రూల్ ఎక్కలేదు, నాకు కూడా అవకాశం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హైడ్రా చేపట్టింది, కానీ అనేక విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు నల్లకుంట చెరువు కావచ్చు, బతుకమ్మ కుంట దగ్గర ఇప్పుడు కైట్స్ కూడా ఫ్లయింగ్ చేస్తా అంటారు. ఏం చెప్తారు దీని గురించి? చెరబట్టిన చెరువుల్ని విడిపించి హైడ్రా ద్వారా వాటిని ఒక సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దడం జరిగిందో, అందులో ఈ యొక్క పతంగుల పండుగ కూడా ఆ చెరువుల దగ్గర పతంగుల పండుగ చేసి ఆ ప్రాంతంలో నివాసం ఉన్న ప్రజలకు ఒక ఆనందమైనటువంటి ఒక వాతావరణం కల్పిస్తాను. వాళ్ళందరూ పాల్గొంటారు. సో మొత్తం మీద ఈసారి ప్రతి సంవత్సరం కూడా ఇటు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇటు కైట్ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. విశేష స్పందన వస్తుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఈసారి ప్రత్యేకంగా హాట్ ఎయిర్ బెలూన్ షో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకోవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైడ్రా పైన ఒకవైపు చాలా వరకు చెరువులను పునరుద్ధరించింది. ఈ బతుకమ్మ కుంట కావచ్చు, నల్లకుంట కావచ్చు, ఈ చెరువుల్ని దగ్గర మొత్తం కూడా ఈసారి కైట్స్ అన్నిటిని కూడా ఫ్లయింగ్ చేయబోతున్నాము. ఎవరైతే దీనిపైన అనేక విమర్శలు చేశారో వాళ్లకు సమాధానం చెప్పబోతున్నామంటూ కూడా ఇప్పటికే జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. కెనపర్సన్ అశోక్తో కలిసి శిల్ప RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.